ఈనాటి మన సొంత లక్ష్మీదేవి గారు పద్మ గారు తీసుకుంటున్నారు. మీ హక్కు అన్ని కూడా కల్పించే విధంగా ఈరోజు కన్వెన్సీడు పెద్దలు బాలయ్య గారు ఇస్తా ఉన్నారంటే ఒక అద్భుతమైనటువంటి. ఎందుకంటే మీకు నేను పొద్దున్న కట్టడా చెప్పారు ఎందుకు అంటే నందమూరి గుణం. ఎందుకు చెప్తానంటే నన్ను 3 సార్లు గెలిపించారు, నాన్నగారు 3 సార్లు గెలిపించారు, లేకపోతే అన్నయ్య హరికృష్ణ గారు 2 సార్లు గెలిపించారు. దానికంటే ముఖ్యంగా నాన్నగారి యొక్క దూరాలోచన. అంటే ఆయన ఎప్పుడు ఏది మొదలు పెట్టినా కూడా ఇదివరకు ఇక్కడి నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఆయన సొంత ఊరు, ఆయన వెన్నుకోటి నుంచి ఆయన ప్రారంభించేవాళ్ళు. ఆయన పుట్టిన ఊరు అంటే दिनाभी सोती बच्चा भाई बच्चे सर्पमस्य धर्म से त्रायते भयते महात अंटाరు. అంటే ఎవరైతే పుట్టిన తల్లిదండ్రులకి, పుట్టిన ఊరికి, అలాగే పుట్టిన జాతికి పెళ్లి ప్రతిష్ట తీసుకొస్తారో వాళ్ళే మహానుభావులు అంటాం. అందరూ మహానుభావులు కాలేదు. ఈ భూమిని అందరూ కొడతారు గెలుతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మహమ్మద్ విజయపత్రంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలు కదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష ఉండాలి, నీ దారిలో నువ్వు నడవాలి. దట్ ఈస్ ఎన్టీఆర్. అనుకుంటున్నట్టు నందమూరి తారక రామారావు కాదే ఏంటంటే నా నటనాలయం, నీకే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటసింహుడు. ఈ అంటే చాలా మండలంలో తారక ధవతారకుడు, ఆరంటే రారాజు రాజర్షి రాజకీయ దురంధుడు యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ గౌరవ భవభావుడు. ఇవాళ నా హిందూ పురం ఆయన శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏది మొదలు పెట్టినా హిందూ పురం నుంచి మొదలు పెట్టేవారు. ఆయన ఎంతో పుట్టిందే హిందూ పురం ఏది ఎందులో అయినా సరే హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, ఆయన మా మానసిక పుత్రికలు తెలుగు కవి అయితేనేమి, లేకపోతే కాలేరు నగశేషం రుణ శత్రుశేషం అగ్నిశేషం, ఆయన నేరశేషం పడుచుకోలేదు. ఏ నీళ్ళైతే నేను తాగి ఏ నీళ్ళకైతే నేను స్నానం చేసి తవాన్ని అయ్యాను ఆ నీళ్ళని మీకు తిరిగిస్తాను. ఊరికెప్పుడు కాదు, తెలుగుగంగ ద్వారా మన చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చి దాన్ని సస్యశామనం చేస్తూ అక్కడ భూములు రేట్లు పెంచి మద్రాసుకి నగరానికి ఇచ్చాడు. అది అంత దూరాలోచన. అంటే నేను అన్నది ఏంటంటే హిందూపురం ఆనాడు మరి ఆయన ఇక్కడ పారిశ్రామిక వాడు పెట్టారు. పారిశ్రామిక వాడు పెట్టడం అప్పుడు అసలు అంత దూరం